శిలను ప్రతిమగా చేసి చీకటింటన పెట్టి మొక్కవద్దు వెర్రి మూడులారా జీవులందే కాని శిలలందులేడయా విశ్వదాభిరామ వినరవేమా. శిలను ప్రతిమగా చేసి చీకటింటను పెట్టి మొక్కవద్దు వెర్రి మూడులారా జీవులందే కానీ శిలలందు లేడయ్యా. మనం మనిషిని కేంద్రంగా చూడాలి, కానీ శిలలలో మనం చూస్తున్నాం, గుళ్ళు గోపురాలలో మనం చూస్తున్నాం. కాబట్టి శిలలలో లేడు, మనిషిలో ఉన్నాడు, ఒకసారి చూడని వేమన అన్నాడు. రాళ్ళు తెచ్చి నరులు రమ్యమౌ గుడి కట్టి రాతి ప్రతిమను చేసే ఖ్యాతిగాను దేవుడంచు మొక్కి దీవించి పలుకునా విశ్వదాభిరామ వినరవేమా. రాళ్ళు తెచ్చి నరులు రమ్యమౌ గుడి కట్టి, వెరీ క్లియర్, మనకు అర్థమవుతుంది. రాళ్ళు తెచ్చి నరులు రమ్యమౌ గుడి కట్టి రాతి ప్రతిమను చేసే ఖ్యాతిగాను దేవుడంచు మొక్కి దీవించి పలుకున. నువ్వు కట్టిన గుడి, నువ్వు పెట్టిన ప్రతిమ నిన్నెట్లా రక్షిస్తుందయ్యా అని ఆనాడైన ప్రశ్నించాడు. కనుక ఈరోజు వరకు కూడా మనం గుళ్ళు గోపురాలు నిర్మించి ఆ గుళ్ళు గోపురాలకి ఏకంగా ఒక ధర్మాదాయ శాఖను పెట్టి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పిండములను చేసి పితరులకు తలపోసి కాకులకు పెట్టుగార్దలారా పెంట తినటు కాకి పితరుడెట్లాయరా విశ్వదాభిరామ వినరవేమా. నేను పెంట అన్నా, ఆయన పెంట కూడా అనలేదు, పియ్యి అన్నాడు ఆయన. పిండములను చేసి పితరులకు తలపోసి కాకులకు పెట్టు గార్దలారా పియ్యి తినటి కాకి పితరుడెట్లాయరా అన్నాడు. తల్లిదండ్రులకు బతుకుండగానే పట్టడి అన్నం పెట్టడానికి ఇష్టపడటం లేదు మనం. ఆ తల్లిదండ్రుల శ్రమ నుంచి మనం బతికినాం, మనకు ప్రాణం పోశారు, మనకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులను తీసుకుపోయి ఓల్డ్ జోమ్లో పడేస్తున్నాం. కానీ కర్మకాండల పేరుతో కాకులకు పెడుతున్నాం. ఇది ధర్మమా అని. ఆ పియ్యి తినడి కాకి నీకు తండ్రి ఎట్లయితాడయ్యా అని చెప్పేసి ఆ రోజు కర్మకాండల పేరుతో బ్రాహ్మణులు దోపిడీ చేస్తుంటే ఆ కర్మకాండలు చేయకూడదు, అది పూర్తిగా దోపిడీ అని చెప్పాడు ఆయన. అప్పటికే స్వర్గాలు నరకాలు ఇవన్నీ లేవు, కర్మకాండలు మనిషి చచ్చిపోతే ఆత్మ పోతాదని ఆత్మ తింటాదని చెప్తున్న దాంట్లో అర్థం లేదని చాలా స్పష్టంగా చెప్పింది వేమన. విప్రులెల్ల చేరి వెర్రి కోతలు కోసి సతిపతులను కూర్చ సమ్మతమున మునుముహూర్తముంచ ముండెట్ల మోసెరా విశ్వదాభిరామ వినరవేమా. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మంత్రాలు చదువుతారు. 2 గంటలు పెళ్లి మంత్రాలు చదివితే అక్కడ కూర్చున్న ఎవరికి కూడా ఆ మంత్రాలు అర్థం కావు. అయ్యగారు అక్కడ మంత్రాలు చదువుతుంటారు, పెళ్లి మంత్రాలు. ఒక్కొక్కసారి అయ్యగారికే మంత్రాలు అర్థం కావు. అవన్నీ కూడా ఆయన వెర్రి కూతలు అన్నాడు. విప్రులంటే బ్రాహ్మణులు. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు కూసి సతిపతులను కూర్చే సమ్మతమున మునుముహూర్తం ఉంచే. మరి వేద మంత్రాలు చదివి పెళ్ళిళ్ళు చేస్తే మునుముహూర్తం ఉంచినో బాగానే ఉంది, కానీ యాక్సిడెంట్ అయిపోయి పిల్లగాడు చనిపోయి పిల్ల ముండ మోసింది కదా, మరి పిల్ల ఆ మంత్రాలకు బలం ఎక్కడ ఉందని అడిగాడు వేమన. కనుక అవన్నీ వెర్రి కూతలుగా చెప్పడం జరిగింది. వేమన సమకాలీన సమాజంలో చాలా విషయాల్ని ఆయన సమాజానికి అందచేశాడు. కనక మృగము భువిని కద్దులేదనకయే, కనక మృగము భువిని కద్దులేదనకయే తరును విడిచిపోయ దాసరథియు తెలివిలేనివాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినరవేమా. సీతమ్మ అన్నది డియర్ బంగారు లేడిపోతుంది, అది కావాలని అన్నది. బంగారుది లేడు ఉంటుందా ఉండదా అని తెలియకుండా దాని వెనకాల పరిగెత్తిన రాముడు తెలివి తక్కువడు దేవుడు ఎట్లయింది అన్నాడు వేమన. రామాయణ మహాభారతాలని మనం చూస్తాం. రాముణ్ణి చాలా గొప్ప తెలివివంతుడుగా గొప్ప దేవుడుగా మనం కొలుస్తాం. కానీ వేమన మాటల్లో చూస్తే ఒకసారి ఎట్లుందో చూడండి. కనక మృగము భువిని కద్దులేదనకయ్య, బంగారుది ఎక్కడైనా లేడు ఉంటుందా, అది తెలియని తెలివి తక్కువడు దేవుడు ఎట్లయింది అన్నాడు. పంచమ వేదంబు భారతంబని, పంచమ వేదంబు భారతంబని పొగిడరేల జనులు బుద్ధి లేక
హింస కార్యము తమకు ఇష్టమే లాయరా విశ్వదాభిరామ వినరవేమా. భారతానికి వద్దాం ఒకసారి. వేదాలు 4, 5వ వేదంగా భారతాన్ని చెప్తారు. మహాభారతం చాలా ఆదర్శమైన అని చెప్పుకుంటాం, భారతం చాలా గొప్పదని చెప్తాం. ఎట్లా గొప్పదవుతుందయ్యా? భారతం అంతా హింసాపూరితం కదా, రక్తపాతంతో కూడుకున్నది కదా, యుద్ధంతో కూడుకున్నది కదా, కుట్రలు కుతంత్రాలతో కూడుకున్నది కదా. అది ఎట్లా ఉన్నతమైనది అవుతుంది? తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు ఈ ప్రజలు అన్నాడు ఆయన. కులము గలవాడు గోత్రంబు గలవాడు, కులము గలవాడు గోత్రంబు గలవాడు, విద్య చేత విర్రవీగువాడు, పసిడి గలవాడి బానిస కొడుకయ్యా విశ్వదాభిరామ వినరవేమా. కులము గలవాడు గోత్రంబు గలవాడు, విద్య చేత విర్రవీగువాడు, పసిడి గలవాడి డబ్బున్నకు వాళ్ళకు బానిసలని చెప్పేసి ఆయన 16వ శతాబ్దంలో చెప్పాడు. ఇప్పటికి సైతం మనం చూస్తాం మా కులం చాలా గొప్పదని, మా గోత్రం చాలా గొప్పదని, నేను బాగా విద్యావంతునని చెప్పుకునే చాలామంది సంపన్నులకు ఈరోజు బానిసలైపోయారు. చాలామంది విద్యావంతులు మేధావులని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా మనం డబ్బున్నటువంటి వాళ్ళకి బానిసలుగా తిరిగిపోయారు. వేమన చాలా విషయాల్ని సమాజానికి అందించడం కోసం ప్రయత్నం చేశారు. చదివినతని కన్నా సకలన్న మేలు, ఇంటి వేల్పు కన్న కుక్క మేలు, సకల సురుల కన్నా జారబామిని మేలు, విశ్వదాభిరామ వినరవేమా. ఆ రోజే ఆయన చాలా విషయాలు చెప్పాడు. చాలామంది ఇంకేం చెప్తుంటారు, మాకు డిగ్రీలు ఉన్నాయి లేదా మాకు పట్టాలు ఉన్నాయి, మేము బాగా చదువుకున్నాం, మేము మేధావులమని చాలామంది విర్రవీగుతూ ఉంటారు. వాళ్ళ మీద కూడా వేమన ఏమంటాడంటే, చదివినతని కన్నా సాకలన్న మేలు, ఇంటి వేల్పు కన్నా కుక్క మేలు, సకల సురుల కన్నా జారబామిని మేలు. మనం సాకలోళ్ళన్నాడు మనం చూస్తాం. మన బట్టలు తీసుకుపోయినటువంటి సాకలోళ్ళన్నా మన బట్టలు ఖచ్చితంగా అందరి బట్టలు తీసుకుపోయి అన్ని కలిపి వచ్చినా కూడా మన బట్టల్ని మనకు చక్కగా తీసుకుని వస్తారు సాకలోళ్ళన్న. చదివినతని కన్నా సాకలన్న మేలు. ఇందుకే చదువుకున్న వాళ్ళం మనం ఆ పని చేయలేం, సాధ్యం కాదు. చదివినతని కన్నా సాకలన్న మేలు, ఇంటి వేల్పు కన్నా కుక్క మేలు. ఇంట్లో ఉన్నటువంటి దేవుని కంటే కుక్క బెటరట. ఇంట్లో ఇలవేల్పు ఉంటుంది, దేవుడు ఉంటాడు, మనం దేవుడిని మొక్కుతాం, పూజిస్తాం, ఉపవాసాలు ఉంటాం, నైవేద్యాలు పెడతాం. వాటికంటే కుక్క తినిపడేసి అన్నం బయటపడేసి అన్నాన్ని కుక్కకేస్తాం, అది బెటర్ అన్నాడు వేమన. ఎందుకంటే ఇంట్లో దొంగలు పడి డబ్బు గట్రా ఎత్తుకుపోతుంటే దేవుడు సపోర్ట్ చేస్తాడా? సపోర్ట్ చేయడు. కుక్క మాత్రం అరిస్తే ఆ దొంగలు పారిపోతారు. అందుకోసమనే ఆయన దేవుడి కంటే కుక్క బెటర్ అన్నాడు. అంతేకాకుండా జారబామిని మేలన్నాడు 33 కోట్ల దేవతల కంటేను. ఒకప్పుడు దేవాలయంలో జోగిని బస్విని దేవదాసి వ్యవస్థ ఉండేది. వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి పురుషులని సుఖపెట్టి పంపిస్తుండేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో ఆయన ఏమన్నాడంటే 33 కోట్ల దేవతల కంటే జారబామిని మేలు, వ్యభిచారులు మేలు అని చెప్పేసి వేమన చెప్పడం జరిగింది. అందుకనే చదివినతని కన్నా సాకలన్న మేలు, ఇంటి వేల్పు కన్నా కుక్క మేలు, సకల సురుల కన్నా జారబామిని మేలు, 33 కోట్ల సకల సురుల కన్నా 33 కోట్ల దేవతల కన్నా జారబామిని బెటర్ అని వేమన అన్నాడు. హింస చేయకున్న ఏ ముఖ్య కార్యంబు అనక హింస చేతురవని జనులు, సచ్చి పసును తినే చండాలుడే మేలు, విశ్వదాభిరామ వినరవేమా. వేమన ఇంకో గొప్ప విషయాన్ని చెప్పారు. నేటికి కూడా మనం అది గమనించాల్సిందే. అంటరానితనం మీద, చండాలుల మీద ఒక గొప్ప మాట చెప్పాడు. హింస చేయకుండా ఏ ముఖ్య కార్యంబు అనక హింస చేతురవని జనులు. మనకు ఫంక్షన్ కావాలన్నా, ఏ ముఖ్య కార్యక్రమం మన ఇంట్లో జరగాలన్నా మన ఇంట్లో హింస జరుగుతుంది. ఏంటి? మేకలు కోస్తాం, గొర్రెలు కోస్తాం, యజ్ఞ యాగాదుల పేరుతో గోవులని కూడా కోసినటువంటి దుర్మార్గులు ఉన్నారు. అయితే చనిపోతే బయటపడేస్తే మాత్రం తినేటువంటి ఊరికి బయట ఉండే చండాలుడు వీళ్ళందరికంటే బెటర్ అన్నాడు వేమన. ఇంతకంటే గొప్ప తాత్విక చింతన మరొకటి ఉండదు. హింస చేయకుండా ఏ ముఖ్య కార్యంబు అనేక హింస చేతురవని జనులు, చచ్చిపోసును తినే చండాలుడే మేలని. ఆ రోజుల్లో ఊరికి బయట ఉండేటువంటి చనిపోతే మాత్రం తినేటువంటి చండాలుడు ఈ ఊళ్ళో ఉన్నటువంటి జనాల కంటే చాలా గొప్పవాడని చెప్పేసి, మానవతావాది అని చెప్పేసి
వేమన చెప్పడం జరిగింది. వేమన చేసినటువంటి ఈ సాహిత్య సేవ మహోన్నతమైంది. కులాలు, మతాలు, మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు లేనటువంటి గొప్ప ఆధునిక సమాజం కోసం వేమన ఆనాడు కృషి చేశారు. వాస్తవానికి వేమనని తెర మీదకి తీసుకువచ్చింది ఎవరు? వేమన ఏ కాలమాన పరిస్థితిలో బతికున్నాడో ఇంకా మనం చెప్పలేకపోతున్నాం. వేమన పద్యాలు మాత్రమే, ఆయన రాసినటువంటి పద్యాలు మాత్రమే మనకు తెలుసు, వేమన తెలియదు. వేమన ఏ కాలమాన పరిస్థితిలో ఆయన రాశాడో అది 16వ శతాబ్దమా, అది 17వ శతాబ్ద కాలమా చెప్పలేని పరిస్థితిలో వేమన గుడ్డలు లేని వాడిగా ఎట్లా ఉన్నాడనేది మేము ప్రశ్నిస్తున్నాం. సత్యాన్ని, వాస్తవాన్ని, నిజాన్ని చెప్పినటువంటి వాళ్ళని అవమానిస్తూ చరిత్రలో ప్రచారం చేసింది బ్రాహ్మణిజం. ఆ బ్రాహ్మణిజం చేసినటువంటి కుట్రలే వేమనని అవమానం చేసింది. కానీ వేమన అనే ఒక మహాకవి ఈ తెలుగు గడ్డ మీద ఉన్నాడని మనం తెలుసుకోవడానికి ఒకే ఒక మహామనిషి ఉన్నాడు. తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి చాలామంది మేధావులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా తెలుగు నిఘంటుని రాయలేదు. ఒక పరదేశస్థుడు, పరమతస్థుడు తెలుగు నిఘంటుని రాశాడు. అతనే సిపి బ్రౌన్, ఒక బ్రిటిష్ అధికారి. వేమన పద్యాలని, ప్రజల కంఠస్థంలో ఉన్నటువంటి వేమన పద్యాలని తీసుకొని వేమన పద్యాలని సేకరించి 5,000కు పైగా వేమన పద్యాలని ఈ తెలుగు సమాజానికి అందించాడు. ఆ మహనీయుడు నిజమైనటువంటి ఆ సేవ ఈరోజు మాలాంటి వాళ్ళకి, మీలాంటి మిత్రులతో పంచుకునేటువంటి వేమన మనకు అందించినటువంటి సాహిత్యాన్ని మీలాంటి మిత్రులకు అందించుకోవడానికి ఒక గొప్ప అవకాశం కలిగింది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ఆలోచన విధానం, జీవన విధానం అనునిత్యం మనం మార్చుకోవాలి. అప్పుడే మనం ఆధునిక మానవులం అవుతాం, అది ఆధునిక సమాజం అవుతుంది. కనుక వేమన చూపించినటువంటి మార్గాన్ని అందరం మనం పయనిస్తూ ఒక గొప్ప సమాజం కోసం, కులము, మతము, మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు లేనటువంటి గొప్ప మానవ సమాజం కోసం మనమంతా ప్రయత్నం చేద్దామని ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ది వరంగల్ టైమ్స్ మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.